అమ్మా ఆనంద, అమ్మా ఆనంద, ఏమ్మా నేనే నీ కూతుర్నని ఇంకా నీలో నువ్వే దాచుకుంటావా? ఆనంద, తెలిసిందమ్మా. ఎన్నేళ్లుగా నా గుండె వెతుకుతున్న బంధం నా తల్లి ఆచూకీ నాకు తెలిసిపోయిందమ్మా. నన్ను క్షమించు తల్లి. నా బిడ్డ ఆనంద భైరవి అని నాకు తెలియగానే నిన్ను కన్న నా జన్మ ధన్యమైపోయిందమ్మా. ఎంతో ఎంతో సమర్పడ్డానమ్మా. ఆ సంతోషాన్ని నీతో వచ్చి పంచుకోవాలని ఆ రోజు నువ్వున్న ఊరికొచ్చానమ్మా. ఆ మాట నీకు చెప్పబోయే సమయంలోనే ఆ దుర్మార్గుడు నీ మీదకి కత్తి ఎత్తడంతో చూసి నేను తట్టుకోలేకపోయాను తల్లి. అలా ఆ నాయుడమ్మని చంపి హంతకురాలిగా నీ తల్లిగా అందరి ముందు పరిచయం చేసుకోలేకపోయానమ్మా. నిన్ను నిన్ను హంతకురాలి బిడ్డగా నేను నిన్ను నిలబెట్టుకోలేకపోయాను తల్లి. అమ్మా నువ్వు ఎంత దాచినా ఈ నిజాన్ని మాత్రం భగవంతుడు దాయనివ్వలేదమ్మా, దాయనివ్వలేదు. అమ్మా ఆనంద, ఎన్నో ఏళ్ల నా ఈ ఎదురు చూపు నిజమైందమ్మా. కానీ గుండె నిండా నా బిడ్డని కనీసం కనీసం హత్తుకునే అవకాశం కూడా నాకు లేకపోయింది అని బాధగా ఉందమ్మా, బాధగా ఉంది. అమ్మా బాధపడకు. నువ్వు జైలుకు వచ్చినప్పటి నుంచి నిన్ను నేను బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల ఆ ప్రయత్నాలు కూడా త్వరలోనే ఫలిస్తాయమ్మా. నేను నిన్ను బయటికి తీసుకుని వస్తాను. నీకోసం నీ కూతురుందమ్మా.